అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ ఇచ్చేసిన మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కామెడీ అంటే సినిమా మొత్తం వచ్చి కూర్చుని దగ్గర నుంచి చివరి దాకా నవ్వుతూ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కథ మొదలుపెట్టడం జరిగింది. ఏదైతే మా టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఎంజాయ్ చేయాలనుకున్నాము. సో నేను థియేటర్స్ లో 3 విజిట్స్ చేశాను. సో ఏదైతే అనుకున్నామో ఆ టార్గెట్ 100% ఎక్కువ రీచ్ అయ్యారు. ఈ సినిమా చూస్తున్న సేపు అసలు మాక్సిమం ఒక 2-3 మినిట్స్ కూడా ఎక్కువ గ్యాప్ లేదన్నమాట. కంటిన్యూస్ గా నవ్వులు వస్తూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ హీరో గారు టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి స్పెయిన్ లో సత్య, తర్వాత త్రూ వెల్ కిషోర్ క్యారెక్టర్ వచ్చారంటే మనకు ఒక ఏదైనా షేర్ చేసుకోవచ్చు. వాటితో మనకు సపోర్ట్ లాగా ఉంది క్యారెక్టర్. ఆశిక పక్కన సత్య క్యారెక్టర్ ఏంటంటే వాడు తప్పు చేసినా సరే వాడు ఆ డైలాగ్ క్యారెక్టర్ డైలాగ్ ఉంటుంది. మన అవసరం కోసం ఇంటిలో డబ్బులు వాడుకున్నంత మాత్రాన దేవుడు మీద భక్తులు కాదు మేడం. అంటే చేస్తాడు కానీ మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటూ హానెస్ట్ ముందుకెళ్తా అనుకున్న క్యారెక్టర్. సో ఆ తర్వాత సునీల్ అన్న, సో నాకు చాలా ఇష్టం ఆయన కామెడీ టైమింగ్ ఉంటే. మళ్ళీ సునీల్ అన్న ఆ బికాసులు సొంతం టైంలో ఏదైతే పనులు మనం చూసి ఎంజాయ్ చేసామో సేమ్ సునీల్ అన్న బ్యాక్. సో హిలేరియస్ ఆ క్యారెక్టర్ గా చేసిన పర్ఫార్మెన్స్. తర్వాత మురళీధర్ గౌడ్ గారు, నాకు ఆయన చాలా ఇష్టం. అంటే కామెడీ క్యారెక్టర్స్ అంటే కొంతమందికి చాలా అరుదుగా ఉంటుంది, ఏ పాత్ర అయినా అవలేదుగా చేసేదంటారు. నాకు ఆయన వచ్చిన ఆ క్యారెక్టర్ ఏంటంటే ఒక టిపికల్ ఇన్నోసెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చి తప్పు చేసింది సార్ అంటే ఎందుకు ఇలా చేసావు అది అని చెప్పి నెగిటివ్ గా కాకుండా వాళ్ళని సరిగ్గా పాజిటివ్ గా పంపించే క్యారెక్టర్. అంటే ఎవరిని హర్ట్ చేయకూడదు. ఒక తప్పు చేసినా సరే వాడు పాజిటివ్ యాంగిల్ మాట్లాడే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ ని క్యారీ చేశారు. సో సెకండ్ హాఫ్ లో హోటల్ ఎపిసోడ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు కదా, అందులో స్టార్ ఆయన హోటల్ ఎపిసోడ్ లో. సో తర్వాత సార్ మళ్ళీ ఆర్టిస్ట్ రోహన్, వాడు సూపర్ టైమింగ్ వాడిది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో అంటే హీరో గురించి నిజం బయటికి తెలియకుండా వాడెక్కువ జాగ్రత్త పడే పాత్ర. సో అలా మాట్లాడే టెన్షన్ లో బాగా గర్భసించిన పోస్తుంది బాగా అంటాడు. అసలు థియేటర్ మొత్తం బ్లాస్ట్ నీ గర్భసించేంటారు అని. అంటే ఆ టెన్షన్ వాడు ఏం మాట్లాడో తెలియలేదు, మనకు ఉంటుందా అది ఉండదా అని పక్కన పెట్టి. సో అలాగే తారక్ తున్నప్ప గెటప్ సీన్ చాలా మంచి అక్కడ యాడ్ చేశారు. సో చాలా హ్యాపీ. లాస్ట్ హాస్పిటల్ సీక్వెన్స్ కూడా అంటే ఒక సీరియస్ సిచ్యువేషన్ కూడా చాలా ఫన్నీగా ట్రీట్ చేశారు. సో ఫుల్ ఫన్ రైడ్. మామూలుగా నా సినిమాలు అందరూ ఉంటారు, మీ సినిమా హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చాను. సో ఈ 2 సంవత్సరాలు ఈ కథ వల్ల నాకు ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే మీ సినిమా చూడొచ్చు అనుకుంటారో ఆ ఆడియన్స్ ఇంకా రెట్టింపు అయ్యారు, డబల్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికి ఈ సినిమా ఇంత బాగా నచ్చింది. టెక్నీషియన్ చూసిన విషయానికి వస్తే ప్రసాద్ గారు అంటే నిజంగా చెప్తున్నాను, ఒక 70 సార్లు ఉంటుంది సాంగ్ హిట్ కొట్టాలి, సాంగ్ ఇదేంటి నేను నాకంటే కూడా ఎక్కువ ఈయన ఎక్కువ హిట్ కావాలంటున్నాడు. సో నాకంటే నిజంగానే 100% ఎక్కువ హిట్ కొట్టాలి సినిమా ఆలోచించిన వ్యక్తి నేను. మా అన్నయ్య ప్రకాష్ అన్నయ్య ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో నాకు మై బ్యాక్ బోన్. అంటే ఏ టైంలో ఏ ఫోన్ చేసి ఎవరు తిట్టాలని ధైర్యంగా తిట్టచ్చు, ఎవరికి చెప్పడైనా. సో నా మంచి కోరుకునే ఒక రియల్ బ్రదర్. తర్వాత బీన్స్ నిజంగానే ఫస్ట్ టైం తనతో వర్క్ చేశాను. నిజంగానే ఆడియో ఇంత బ్లాక్ బస్టర్ అయిందంటే 100% ఫుల్ గోస్ టు బీన్స్ ఉంది. ఎందుకంటే నేనేమి సిచ్యువేషన్ చెప్పి ఈ సిచ్యువేషన్ ఇలాంటి పాట చేద్దాం అనుకుంది కాదు. ఇందులో ఉన్న 3 పాటలు తను ఆల్రెడీ చేసి తన బ్యాంక్ లో ఉన్న సాంగ్స్. సో క్రెడిట్ వస్తుంది, సిచ్యువేషన్ సెట్ అయింది కాబట్టి సాంగ్ తీసుకున్నాం. సో ఆ సాంగ్ కంపోజింగ్ కానీ లిరిక్స్ కేర్ తీసుకోవడం కానీ అంతా బీమ్స్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ బీమ్స్. ఇట్స్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. తర్వాత మాస్టర్ నిన్న మన సీరియల్ టీజర్ సాంగ్ మార్నింగ్ లేదు, గుర్తుడే గుర్తు థియేటర్లో. అసలు నేను అంటే లేడీస్ అయితే ఇలా చేతులు పెట్టుకొని తీసుకోతారనమాట. రవి గారు చేసిన ఆ కార్తీక్ తీసుకొని పిన్ని అయితే ఒకసారి బ్లాస్ట్ అయిపోయింది అసలు థియేటర్ అంతా. అసలు అంటే ఫ్యామిలీ లేడీస్ మామూలుగా ఐటమ్ సాంగ్ అంటే మనం మేలు మగలు మాస్ చేస్తాం, ఇది ఫ్యామిలీ లేడీస్ ఐటమ్ సాంగ్. సో మొత్తం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు, అందరూ ముడిచిపోయారు అసలు. సినిమా త్రూ అందరికి బాగా నచ్చింది. సో ఆశిక, సో ఈ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు అంటే ఇంతకుముందు తనకున్న ఇమేజ్ టోటల్గా బ్రేక్ చేసే క్యారెక్టర్ ఇది. సో అంటే డైరెక్టర్ ఒక క్యారెక్టర్ రాస్తే దాన్ని చేసాం అని కాకుండా దాన్ని మించి తను ఎంత బెస్ట్
ఇంట్రెస్ట్ ఇవ్వగలదు. తను పర్సనల్గా తీసుకొని నేను యాజ్ అన్ యాక్ట్రెస్గా ఆయన అనుకుని ఇచ్చాడు కదా, అంతకంటే బెస్ట్ నేను యాక్ట్రెస్గా ప్రూవ్ చేసుకోవాలని ఒక ఎఫర్ట్ పెట్టి చేశారు. సో నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెరీ బ్రైట్ ఫ్యూచర్. సో ఇప్పుడు దాకా సేమ్ తనకున్న ఒక ఇమేజ్ బ్రేక్ చేస్తూ ఒక లైఫ్ క్యారెక్టర్ చేయాలనేది తను కూడా సార్ అసలు గ్లామర్ అలా ఏం లేకుండా నేను ప్యూర్గా ఎలాగైతే కావాలో ట్రెడిషనల్ గా ట్రీట్ చేసి పర్ఫార్మ్ చేశారు. వెరీ గుడ్. అండ్ పవన్ నా పైన ఇంటర్వ్యూ మొన్న నువ్వు హైలైట్ అవుతుంది. ఓకే, సో ఈ స్క్రిప్ట్ లో నాకు హెల్ప్ చేసిన పవన్, ఈ టైటిల్ ఇచ్చిన పవనే భరతమాష వ్యక్తి. సో థ్యాంక్ యూ సో మచ్ పవన్. తర్వాత స్క్రిప్ట్ లో త్రూ నాకు పనిచేసిన వంశీ భరత్నూరి, థ్యాంక్ యూ సో మచ్ వంశీ. వీళ్ళందరూ గుర్తు చాలా కూల్. నా మీద ఏదైనా ఉన్నా వాళ్ళు కూడా మాట్లాడతారు పాపం, లోపల దాచుకుంటారు తప్ప. తర్వాత సతీష్ పద్య తను స్క్రిప్ట్ హెల్ప్ చేశాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. విజయ్ గారు, శేఖర్ గారు, మహేష్, అందరికీ, రఘు ప్రొడక్షన్ టీమ్, రఘురామ్ మ్యూజిక్ సాంగ్ సూపర్. అందరికంటే ఇంకా వేరేగా మా ప్రొడ్యూసర్ గారు సుధాకర్ చరిపూర్ గారు. నిజంగా నేను కొంచెం ఏంటంటే ఒక్కసారి కాంప్రమైజ్ అయిపోయి మొహమ్మద్కి కొంచెం బ్యాలెన్స్ తక్కువ ఉంటుంది బై నేచర్. అలాంటి టైంలో ఆయన ఫుల్ వెనకాల ఉండి స్ట్రాంగ్గా నిలబడి లేదు చేద్దాం నాతో పాటు ఉన్నారు. ఒక ప్రొడ్యూసర్ కంటే కూడా నేను బాగుండాలి ఈ సినిమా కిషోర్ ఆయన పుట్టే వాళ్ళని బాగుంది సినిమా చేస్తాడు. నాకు తెలిసి ఆయన ప్రొడ్యూసర్గా కంటే కూడా డైరెక్టర్గా కిషోర్ పెట్టుబడాలి అనే తప్పన ఎక్కువ అయితే. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీ అందరికీ 100% ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఇప్పుడు కష్టం, నెక్స్ట్ సక్సెస్ మీట్లో దానికి పప్పు సాంగ్ చేస్తాను నేను స్టేజ్ కొంచెం పెట్టాలి. సో కొంచెం ప్రిపేర్ అవుతుంది మాస్టర్. ఓకే, మినిట్ సుధాకర్. ఈ స్క్రిప్ట్ ఇలా ఫామ్ అవడానికి అసలు మెయిన్ ఫస్ట్ ఈ పుట్టుక కలగడానికి కారణం రవి గారు. ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి నాకు వెంకటేశ్వర గారి మంచి పరిచయం. ఆయన నేను ఒక చిన్న సినిమా సెకండ్ హ్యాండ్ చేసినప్పుడు ఆ సినిమా ట్రైలర్ చూసి ఫోన్ నెంబర్ తీసుకొని మరీ మాట్లాడారు. ఆయన దగ్గర బెస్ట్ క్వాలిటీ ఏంటంటే అవతల చిన్న పెద్ద స్నేహం అనమాట. ఎవరు ఓపెన్ నచ్చిందంటే ఫోన్ నెంబర్ తీసుకొని మరీ వాళ్ళు అప్రిషియేట్ చేసేదా మనకి ఆయన ఉండలేదు. సో అప్పటి నుంచి నాతో వచ్చి మనం కలిసి వర్క్ చేయాలని కొన్ని స్క్రిప్ట్స్ అనుకున్నాం. లక్కీగా ఇది కుదిరింది. సో ఈరోజు మనం ఈ భారతరత్న క్యారెక్టర్ త్రూ హిలేరియస్ గా ఎస్పెషల్లీ షాపింగ్ మాల్ సీక్వెన్స్ అయితే ఆయన నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు అనమాట. సో ఆయన సపోర్ట్ లేకపోతే స్క్రిప్ట్ ఇంత బాగా వచ్చేది కాదు. ఇంత ఎవరి క్యారెక్టర్కి అంత స్క్రీన్ టైం రావడానికి కూడా ఆయన ఎక్కువ ఎంకరేజ్ చేశారు. సో దీనికన్నిటికీ ఈరోజు ఇంత పెద్ద హిట్ అవ్వడానికి, ఇంత మంచి పేరు రావడానికి మెయిన్ రీజన్ రవితేజ గారు. వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Kishore. Thank you so much.